తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంపై జరిగిన దుష్ప్రచారం అవాస్తవమని తేలడంతో నిజం గెలిచింది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అమలాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లడ్డూ పవిత్రతపై కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలు నిరాధారమని రుజువైనందుకు కృతజ్ఞతగా పార్టీ శ్రేణులతో కలిసి ధ్వజస్తంభం వద్ద 200 కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ గారు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ హిందువుల మనోభావాలను గౌరవిస్తుందని, వాటిని దెబ్బతీసేలా ప్రవర్తించదని స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే పవిత్రమైన ఆలయాలను, దేవుడి ప్రసాదాన్ని వాడుకోవడం సరికాదని హితవు పలికారు. దేవుడిపై వేసిన నిందలు తొలగిపోయాయని, ప్రజలు నేడు వాస్తవాలు తెలిసాయని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే సెప్టెంబర్ 18, 2024న కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఒక కొత్త కుట్రకి తెరలేపారు. ఆ కుట్రలో భాగంగా మరి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారంటే మరి భారతదేశంలోనే అన్ని ప్రాంతాల వారు మరి అతి పవిత్రంగా కొలిచే దైవము. మరి అటువంటి తిరుపతి లడ్డు అంటే అన్ని మతాల వారు మరి ఇష్టంగా సేవించే ఒక ప్రసాదం. మరి అటువంటి తిరుమలని వేదికగా చేసుకుని, అటువంటి తిరుపతి ప్రసాదాన్ని, లడ్డుని ఒక ఆయుధంగా చేసుకుని మరి ఈ కూటమి ప్రభుత్వం దుష్ప్రచారాలకి మరి అడుగులు వేసింది. దుష్ప్రచారాలు చేసి దాంట్లో రాజకీయ లబ్ధి పొందాలని చూసింది కూటమి ప్రభుత్వం. మరి ఎంత వరకు వచ్చిందంటే ఆఖరికి సుప్రీంకోర్టు కూడా మరి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరు ఆధారాలు లేకుండా ఇటువంటి స్టేట్మెంట్స్ పాస్ చేయడము, ఇటువంటి చెప్పడం అన్నది సబబు కాదు అని చెప్పేదాకా తెచ్చుకున్నారు అంటే మరి వాళ్ళొక్క చెడు ఆలోచన మనందరికీ అర్థమవుతుంది. మీ అందరినీ, ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా నేను ఒక్కటే ప్రశ్నించుకోమని అడుగుతా ఉన్నా. ఒకవేళ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి తప్పు చేసి ఉండుంటే మరి న్యాయం చేయండి అని వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించేవారా? ఒకవేళ మేము తప్పు చేసే ఉంటే మరి వైవి సుబ్బారెడ్డి గారి పేరు కానీ లేదా కరుణాకర్ రెడ్డి గారి పేరు కానీ మరి ఛార్జ్ షీట్లో ఎందుకు వేయలేదు? మరి ఆఖరికి ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఒక నివేదిక కానీ లేదా నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్డీఆర్ఏ యొక్క నివేదిక ప్రకారం కానీ దాంట్లో ఏం తేలింది? దాంట్లో ఎటువంటి జంతు పదార్థాలు కానీ, బీఫ్ టాలో కానీ, పిగ్ ఫ్యాట్ కానీ లేదా ఫిష్ ఆయిల్ కానీ లేదు, ఎటువంటి కల్తీ జరగలేదు అని నివేదిక ఇచ్చింది. మరి ఈ సందర్భంగా మరి ఈ నివేదిక బట్టి క్లియర్గా అర్థమైంది దాంట్లో ఎటువంటి కల్తీ చేయలేదు అని చెప్పి. మరి దీన్ని బట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క కూటమి నాయకులు ఏ రకంగా భగవంతుని కూడా వాడుకుని, ప్రసాదాన్ని కూడా వాడుకుని ఈ యొక్క కోట్ల మంది మనోభావాల్ని దెబ్బతీశారన్నది మీ అందరూ కూడా గమనించుకుని ఇలాంటి ఒక రాజకీయ నాయకుల్ని కానీ, ఇలాంటి ఒక రాజకీయ పార్టీలను కానీ మీ అందరూ కూడా భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన తప్పదని హెచ్చరించి వాళ్ళందరి యొక్క నిజస్వరూపాలు తెలుసుకుని వీళ్ళందరినీ బాయ్కాట్ చేయాలని సందర్భంగా మేము అందరం తెలుసుకుంటూ మరి ఏదైతే నింద మోపినప్పుడు మా అందరినీ కూడా మొక్కు కోరుకున్నాం వెంకటేశ్వర స్వామిని. ఈ యొక్క నింద తొలగిన రోజు మా అందరినీ కూడా మీ సన్నిధిలోకి వచ్చి కొబ్బరికాయలు కొట్టి మరి మొక్కు తీర్చుకుంటామని మొక్కుకున్నాము. అలాగే మా వైఎస్ఆర్సీపీ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ కుటుంబ సభ్యులందరినీ కూడా ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి మొక్కు తీర్చుకుని మరి ఆ భగవంతుడిని ఇలా తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని మొక్కున్నాం ఈ సందర్భంగా. థ్యాంక్ యూ ఆల్.